మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, మాస్క్ పెట్టుకొని మనుషుల స్కిన్తో ఐటమ్ చేసే వాళ్ళని, అంటే విలన్స్ని. అది ఇమాజినేషన్ అని అనుకుంటాం కదా, కానీ రియాలిటీలో అలాంటి ఒక పర్సన్ నిజంగా ఉన్నాడు అని అంటే ఈరోజు మనం మాట్లాడేది వరల్డ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టర్బింగ్ రియల్ స్టోరీ, ఎడ్ గెయిన్ స్టోరీ. ఈ స్టోరీలో మర్డర్ కన్నా స్కేరీ ఏంటో తెలుసా? ఆయన చేసిన పనులు. ఎడ్ గెయిన్ అనేవాడు యూఎస్ఏలో ఒక చిన్న విలేజ్లో కామ్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. చూస్తే నార్మల్గా ఉంటాడు, సైలెంట్గా, ఎక్కువ మాట్లాడు, కానీ ఇన్సైడ్లో కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ నడుస్తుంది. గెయిన్కి తన అమ్మ మీద చాలా అటాచ్మెంట్, లైక్ టూ మచ్ అనమాట. ఆమె చెప్పింది ఏంటంటే అమ్మాయిలందరూ బ్యాడ్, వరల్డ్ డేంజరస్ అని బ్రెయిన్లో ఫిక్స్ చేసేసింది. అప్పటి నుండి గెయిన్ మైండ్ స్లోగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అమ్మ చనిపోయాక గెయిన్ కంప్లీట్గా లోన్లీ అయిపోయాడు. అప్పుడే స్టార్ట్ అయింది రియల్ హర్రర్. నైట్ టైంలో సిమెట్రీకి వెళ్ళి డెడ్ బాడీస్ని పిక్ చేసి ఇంటికి తీసుకెళ్లేవాడు. షాక్ అయ్యారు. వెయిట్ ఇంకా ఉంది. బాడీ పార్ట్స్తో ఐటమ్స్ క్రియేట్ చేసేవాడు. చైర్ కవర్స్, మాస్క్స్, ఈవెన్ స్కిన్ సూట్ కూడా. ఎస్, మనుషుల స్కిన్తో. పోలీసులు తర్వాత హౌస్ సెట్ చేసినప్పుడు అక్కడ కనిపించినవి నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. హ్యూమన్ స్కల్స్, బోన్స్, కిచెన్లో కూడా హ్యూమన్ పార్ట్స్ ఉన్నాయి. గెయిన్ కన్ఫర్మ్డ్గా 2 మర్డర్స్ అయితే చేశాడు, కానీ డౌట్ ఏంటంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చని పోలీసులు అయితే అంచనా వేశారు. ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే గెయిన్కి మెంటల్ ప్రాబ్లమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయని. ఆయన తన అమ్మని మళ్ళీ క్రియేట్ చేయాలని ట్రై చేశాడు. అందుకే ఆ స్కిన్ సూట్ని కూడా తయారు చేసుకున్నాడు. ఈ ఒక్క కేస్ ఇన్స్పైర్ చేసింది మెనీ హర్రర్ మూవీస్ని, లైక్ సైకో, ద టెక్సాస్ చైన్సా, ఇలాంటి సినిమాలు అనమాట. ఈ స్టోరీ రియల్ లైఫ్లో జరిగింది. మాన్స్టర్ అనే సినిమా ఈ ఎడ్ గెయిన్ మీదే తీసిన సినిమా అనమాట. ఎవరైనా చూడాలనుకుంటే ఆ స్టోరీని అయితే తప్పకుండా చూడండి. అతను రియల్ స్టోరీ సినిమాగా అయితే తీశారు. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ఫాలో అవ్వండి.